ఎరుకుల ఏకైవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఆ సంఘానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వతంత్రం వచ్చి ఈ 78 సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ భారతదేశంలో ఇంకా నా ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలు భారత రాజ్యాంగం, మా తాత అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు జరగకపోవడం వలన సముచిత స్థానం దక్కకపోవడం, సామాజిక న్యాయం ఇంకా అమలు కాకపోవడం, అది కొంత ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవాన్ని పైకి ఆనందంగా జరుపుకుంటున్న నా దళిత అణగారిన వర్గాల్లో మాత్రం ఎక్కడో కొంత లోటు కనిపిస్తుందని చెప్పి, ఆ లోటు లేకుండా మేము సంపూర్ణంగా స్వతంత్ర దినోత్సవాన్ని మరింత ఘనంగా జరుపుకునే రోజు రావాలి అని అంటే మా తాత అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలయ్యి సామాజిక న్యాయం జరిగినప్పుడే మేము పూర్తి స్వతంత్రాన్ని జరుపుకునే స్థాయి వస్తుందని చెప్పి పాలకులు ఖచ్చితంగా అంబేద్కర్ ఆలోచన విధానంలో ముందుకెళ్ళవలసిన అవసరం ఉన్నదని, భవిష్యత్తులో ఈ దేశం అగ్రస్థానాల్లో మొదటి స్థానానికి వెళ్ళే పరిస్థితి రావాలని అన్నా వస్తుందని చెప్పుకోవడం అంతవరకు ఉంటుంది. కానీ భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలైనప్పుడే